ఈరోజు మేము షాటోకి వచ్చాము. ది క్యాసిల్ ఆఫ్ బ్రెస్ట్ అన్నమాట. పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. నేను అడ్జసెంట్గానే ట్యాంగై టవర్ అదిగోండి అక్కడ ఇది కూడా ఉంది. దిస్ ఇస్ ది ఐకానిక్ బ్రిడ్జ్, బ్రెస్ట్ బ్రిడ్జ్. ఇది ఈ ట్రామ్ స్టాప్ పేరే షాటో. సో ఇక్కడ దిగి ఒక 200-300 మీటర్స్ నడిస్తే విల్ రీచ్ ది క్యాసిల్. ఇక్కడ ఫ్రాన్స్ ఫ్లాగ్ కూడా ఎగురుతుంది. చూసారా, ఇంకా చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. The view just keeps getting better. సిటీ బిజీగా ఉన్నప్పటికీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా కిడ్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ సిటీ అండ్ వెరీ నీట్. ఎక్కడికక్కడ స్లోప్స్ అన్నీ ఇస్తారు సో దట్ స్ట్రాలర్స్కి దానికి ఇబ్బంది లేకుండా. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ కూడా చాలా సూటబుల్ సిటీ అని చెప్పచ్చు. బికాజ్ ఇట్స్ వెరీ పీస్ఫుల్ అండ్ జీరో సౌండ్ పొల్యూషన్. చాలా మ్యూజియంస్ కూడా ఉన్నాయి సిటీలో. మెరైన్ మ్యూజియం ఎట్సెట్రా, మెరైన్ మ్యూజియం లాంటివి. అండ్ ఓషినోపోలిస్ అయితే మనకి యూరోప్స్ లార్జెస్ట్ అక్వేరియం. మా బాబు అలా నడుస్తూనే ఉన్నాడు. ఫ్రీగా పిల్లలు ఎక్కడికైనా ఫ్రీగా తీసుకెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇదంతా మిలిటరీ టెరైన్. అటువైపు చూసినట్టయితే అదంతా ఓషన్, సీ. క్యాసిల్ ఇది. Wow, thank you. ఇదే ఎంట్రన్స్ అనుకుంటా మ్యూజియంకి. అన్ని షిప్సే చూసారా, ప్రైవేట్ షిప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది టికెట్ కౌంటర్. క్యాసిల్ పైకి ఇలా మెట్లు ఎక్కుతున్నాం అన్నమాట. బిగినింగ్ ఆఫ్ ది విజిట్ అని ఇచ్చారు. ఇదంతా రాతి కట్టడమే. మెట్లు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, ఏ కాలం నాటో అన్నట్టు. నేనా వాడా
కూర్చో. ఇక్కడ కూర్చోబెట్టి పడిపోతాను. పద పైకి పద. పై పై సో ఇదంతా మ్యూజియమే కనుక ఇక్కడ జస్ట్ పోస్టర్స్ అండ్ మోడల్స్ అవి పెట్టారు. ఇది టెర్రస్ వ్యూ లాగా. సీ చూడండి, ఓషన్. ఇదంతా మిలిటరీ టెరైన్. వెళ్ళొచ్చా పైకుందా? ఓకే ఓకే తీస్తున్నామా? స్ట్రాలర్ కింద వదిలేసాము. ఇక్కు పుట్టుకో అనుకుంటూ చేలు పెట్టుకుని నడుపుకున్నారు ఇద్దరు. నా స్లో స్లో. రూమ్స్ అబౌట్ నేవీ ఇన్ ద 18th century. సో ఇలా మ్యాప్ కూడా ఇచ్చారు మనకి, నేవీ క్వార్టర్స్ లాగా. పట్టుకున్నాను. ఇది పెద్దది రోయ్. సూపర్. మెట్టుంది చూసుకోమా. ఇది ఒక రూమ్ డోర్ అనుకుంటా. సో ఈ పైన అంతా కూడా వుడెన్ స్లాబ్స్, పిల్లర్స్ ఫర్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. సేవ్ చేయండి మా నాన్నని. సూపర్ హీరోస్. వావ్, క్లాప్ 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 క్లాప్. 19th to 21st centuries లో షిప్స్. రుద్ర వచ్చేసావా? వెళ్ళకూడదా లోపలికి, అందుకే తాళ్ళు కట్టేశారు. ఆల్మోస్ట్ సబ్మెరీన్ ఇలాగే ఉంటుంది వైజాగ్లో సబ్మెరీన్. ప్లేట్స్, కీస్. ఇది బెడ్ పాపం. డబుల్ ట్రిపుల్ డెక్కర్. షిప్ మీద చూసా, షిప్ మీద ఎయిర్ప్లేన్లు కూడా ఉన్నాయి. దా అక్కడ ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి షిప్స్. సబ్మెరీన్. సో ఇవన్నీ సబ్మెరీన్ మోడల్స్ ఇచ్చారు.
ఇంకా చాలా చాలా మోడల్స్. చూసారా యాడ్లో స్పోర్ట్స్ యాడ్స్ అనుకుంటా. వాళ్ళ కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ డివైసెస్. వాళ్ళు ఇవన్నీ క్యారీ చేస్తారు. అండ్ ఫుడ్ హీట్ చేసుకోవడానికి అన్ని. బ్రెస్ట్ పోర్ట్ ఇది. పెద్ద పెయింటింగ్ చూసారా? చూడు ఇది ఇయర్ 1859లో ఇలా చూసాను. ఇదైతే 1885 ఇది ఏంటంటారు అసలు? కెనాన్. చెప్తాను. అటువైపు ఉందిరా బోర్డు. సో ఈ పెయింటింగ్స్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ ఇయర్లో వేశారు అన్నీ కూడా ఉంది. ఇవి 18th and 19th century మోడల్స్. టూ ఎంపరర్స్ అట. సో ఫ్రాన్స్ ఫ్లాగ్ చూడండి అండ్ ఆ షిప్. ఇది మన బ్రిడ్జ్ లాగా ఉంది. Le Pont Tournant des Brest. ఇవన్నీ పోర్ట్, బ్రెస్ట్ పోర్ట్. అట్లీస్ డే క్యాపసిన్స్ ఇట్లా ఉండేదట. అది ది బ్రిడ్జ్ మోడల్. అప్పట్లో ఎలా ఉందో అని చెప్పేసి వీడియో చూస్తున్నారు మా వాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ వేసి ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్నమాట. సో ఆ పైకి కూడా వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. చిన్నపిల్లల్ని తీసుకుని మరీ పైకి వెళ్ళారు. ఇక్కడికి ఎలా వెళ్ళాలో అంటారా? షిప్స్ అక్కడ బ్రిడ్జ్ నుంచి కార్లు వెళ్ళిపోతున్నాయి చూసారా? కింద బ్రిడ్జ్ నుంచి వాటర్ నుంచి మనుషులు కార్లు వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది. లో లయింగ్ బ్రిడ్జ్ అది. దానిపైన ఈ బ్రిడ్జ్ కూడా ఉంది మాకు. పైన చూసారా బస్సు వెళ్తుంది. ఇక్కడ ఇంకా మోడల్స్ ఉన్నాయి షిప్స్వి. బస్ డే కాల్బర్త్ అండ్ జాక్ నోయల్ సేన్వి స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ షిప్లో టూల్స్. దామ్మా ఇటు నాన్న ఇక్కడ. కాల్ఫటేజ్. ఇది బ్రిడ్జ్ షిప్ బిల్డింగ్. షిప్ లోపల స్ట్రక్చర్. ప్రిజన్ అట.
ఒక రోజు ప్రిజన్లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రాశారు, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ ఏంటి అని. పెద్ద తాళం కప్పు, మళ్ళీ సినిమా ఇస్తున్నారు, మా చూస్తున్నారు. బస్తీలో అతోస్ట్రవిన్ ఈ యొక్క బాక్స్, ఆ కీ సిస్టమ్ అంతా చూడండి, లాక్ సిస్టమ్. ఈ షాపిల్ అట ఇదంతా. దీస్ ఆర్ ద జిల్స్ డెథెక్స్. ఇది అమెరికా నుంచి ఇండిపెండెన్స్ వచ్చాక ఎరాలో ఇవన్నీ. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడ హెయిర్ స్టైల్స్ అన్నీ చేసుకున్నారు. అదేంట్రా ఫిగర్దెలా ఖోవతే కాలనీ అండ్ షీ స్పాన్బూర్. Arsenal the best. లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు చక్కగా. కిందన లాకర్స్ అన్నీ ఉన్నాయి వాష్రూమ్స్తో పాటు. ఇదేంటి మనకైతే 4 ఇచ్చేసాను.